రైతులకు నీళ్లు రావు కదా, పని చేయాలనే విధంగా మరి రైతులు చూస్తున్నారు. 4 నెలలు అయిందండి. ఇప్పుడు మీరు ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అంటే కొప్పులీశ్వర్ గారు అయితే ఇప్పుడు మీరే ఏ సెంటిమెంట్ తో అయితే మీరు గెలిచిలో, సో కొప్పులీశ్వర్ గారు కూడా అదే సెంటిమెంట్ తో ఎంపీగా గెలుస్తున్నారు అంటున్నారు. ఏమంటారు మీరు? ప్రజలు చెప్పాలి. సానుభూతి ఏమన్నా వర్కౌట్ అదే ప్రజలు చెప్పాలి. సానుభూతి అనేది ప్రజలు చెప్పాలి. ఒక కార్యకర్తను పార్టీ లీడర్ చెప్పొద్దు, ప్రజలు చెప్పాలి. ప్రజలు గారికి సహకరిస్తున్నారు కదా. ఎట్లా సహకరిస్తాను అంటున్నారు కదా. ఎవరు అంటారు? ఎందుకంటే ఇదెందుకు చేస్తాం, చేస్తలేరా? ఇదెందుకు చేస్తాం? ఇంత పెద్ద మీటింగ్ ఇన్ని వేల మందితో ఎందుకు మీటింగ్ చేస్తాం? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకొస్తాం? ఎక్కడ సహకరించిన మాట? మొన్న 5,000 మందితో కార్యకర్తల సమావేశం చేసినాం. డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. మా కార్యకర్తలు ఎక్కడో అక్కడ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ప్రచారం చేస్తున్నాం. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కోరుట్ల నియోజకవర్గం ప్రాంతం కొంచెం ముందు కూడా కొంచెం సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు వ్యక్తిని కాదండి. 15 సంవత్సరాలకి వెళ్ళి ఒకటే జెండా నమ్ముకున్నా, ఒకటే పార్టీని నమ్ముకున్నా, ఉపవాసం ఉన్న, అవమానాలు భరించిన, ప్రజల మధ్య నా కార్యకర్త స్థాయికి వచ్చిన వ్యక్తులండి. 100% అండి చేతగాని వాడు మాట్లాడే చేతగాని మాటలు. సో అంటే ఎంపీకి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? సెంట్రల్ అధికారం వచ్చే ఛాన్స్ కూడా లేదు అంటున్నారు. ఎవరన్నారండి? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇలా ఇండియా కూటమి మీరు చూడండి, నార్త్లో సర్వేస్ మనం గత 4 నెలల కింద సర్వే రిపోర్ట్ ఎట్లా ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ ఉన్నాయండి. ఇలా నార్త్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో దేశంలో కాంగ్రెస్ 100% 1000% అండి. ఇలా సీక్రెట్ బ్యాలెట్ లోపల ఎవరు చెప్పలేరండి ప్రజల నిర్ణయం. మొన్న ఏమన్నారండి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు? 3వసారి ముచ్చటగా నేను శాసనసభలో అడుగు పెడతా, మేము మంత్రులం అవుతాం, మేము ఎమ్మెల్యేం అవుతాము, గుర్రాల మీద తిరుగుతాం, 1000 కోట్లు సంపాదించడం, ఓటుకు 5,000 ఇస్తాము, ఓటుకు 10,000 ఇస్తాము, సంఘ భవనాలు కట్టిస్తాము, అన్నీ చేసి ఏమైనాయండి ప్రజలు తలుచుకుంటే? మీ 6 గ్యారెంటీలు ఏమని అడుగుతున్నారు. 4 గ్యారెంటీలు అమలు చేసినాం. రమ్మనండి చర్చకు దమ్ముంటే. వాళ్ళు 10 సంవత్సరాల కింద 2014లో వాళ్ళు చెప్పిన ప్రజలకే చెప్పిన మాట ఏది అమలు చేసిన చెప్పమనండి. అంటే మీరు ఒకటే అండి, వాళ్ళు అధికారంలో 2014 నుంచి 23 వరకు ఉన్నారు. 23 వరకు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో బట్టి వాళ్ళు ఏదైతే ఇదే కొప్పులీశ్వరు, లోపల ఒక ఈశ్వరు ఉంటాడు, బయట ఒక ఈశ్వరు ఉంటాడు. ఇప్పుడు లోపల ఈశ్వరుడు బయటకు వచ్చిండు నమ్మిష్టానికి ఇట్లా. నేను చాలా ఎట్లా అంటే నేను ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఏం లేదు అనే విధంగా నమ్మించే విధంగా. ఒకటి 2004 ముందు ఆయన ఆస్తులు ఎంత తీయమని, 2023 తర్వాత ఆయన ఆస్తులు ఎంతో చెప్పమనండి. ఎట్లా వచ్చినాయి ఆస్తులు చెప్పమనండి. 4 గ్యారెంటీ విషయాలు 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పేదలకు ఇచ్చిన పని ఏం చేసిందో చెప్పమనండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? 3 ఎకరాల భూమి ఇచ్చిందా? రుణమాఫీ చేసిందా? ఏం చేసిందో చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి చెప్పమండి కొప్పులీశ్వరు? ఇక్కడ గోదావరికి సంబంధించిన నీళ్లు ఎక్కడికి పోతున్నాయి చెప్పమండి కొప్పులీశ్వరకు? సొయ్యి ఉన్నదా? ముఖ్యమంత్రి గారు స్వయాన ముఖ్యమంత్రి గారు మన పత్తిపగద రిజర్వాయర్ కట్టించి ఈ ప్రాంతాన్ని మొత్తం నీళ్ళు ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ప్రకటిస్తే కూడా ఆ నీళ్లు గతి లేవు, తీసుకొచ్చే ముఖం లేదు. చాలా మంది అంటున్నారు మేము ఒపీనియన్ తీసుకునేటప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు వచ్చినాయి, పొలాలు ఎండిపోలేవు. కాంగ్రెస్ వచ్చినాక పొలాలు ఎండిపోయినాయి, నీళ్లు మాకు దిక్కు లేకుండా పోయినాయి అంటున్నారు. వాస్తవికంగా కొంత శాతం పొలాలు ఎండిపోయినమాట వాస్తవం అండి, మేము ఒప్పుకుంటాం. యథార్థమైన విషయం ఒప్పుకోవాలని నాయకుడు అంటూ యథార్థం బుకాయించదు. టీఆర్ఎస్ పార్టీ లెక్క మేము బుకాయించాం. ఎందుకంటే మన గతం 2 జూన్లో ఏదైతే వర్షాలు పడేటువంటి నెలల లోపల ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వర్షపాతం తక్కువ పడ్డది. వర్షపాతం తక్కువ పట్టి వర్షం ఏదైతే రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గింది. ఏదైతే వీళ్ళు చేసిన పాపం ఏదైతే ఉన్నదో కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్యారేజ్ కట్టిందో ఆ రైతులకు నీళ్లు రావు కదా, పని చేయాలనే విధంగా మరి రైతులు చూస్తున్నారు. 4 నెలలు అయిందండి. 4 నెలలు అయిందండి సార్. ఒకటే మా మీడియా మా పీపుల్ టాక్ నుంచి కానీ మా సుమన్ టీవీ ఛానల్ కానీ ఇంకా ఛానల్ మిత్రులను మనం చేసుకుంటున్నా. ఒక్క నిమిషం. 4 నెలలు అయిందండి. వడ్ల కొనుగోలు సెంటర్లు జరుగుతున్నాయి. ఏ వడ్ల కొనుగోలు సెంటర్ కన్నా మనం పోదాం. గతంలో ఏ విధంగా దోపిడీ చేసింది, ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు కాంటా పెట్టి ట్రక్ షీట్ ఇచ్చి ఏ విధంగా కొనుగోలు జరుగుతుందో చూడమనండి. ఇదే నిదర్శనం. ఇక వేరే అవసరం లేదు. ఎగ్జాంపుల్ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తా అంటున్నారు. 6 గ్యారెంటీ పథకాలు 100% 2029లో అమలు కాకపోతే నేను పోటీ చేయపో.